ఈసారి హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించింది. సో ఇందుకు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, ఈసారి వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఏమని తీర్పునిచ్చింది? గత కొన్నేళ్లుగా ఈ హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి ఇందులో వినాయకుల నిమజ్జనం చేయడం వల్ల పూర్తిగా కాలుష్యం కాసారంగా మారిపోతుంది. ప్లాస్టర్ ప్యారిస్ ను వినాయక విగ్రహాల తయారీకి వాడడం వల్ల పూర్తిగా కాలుష్యంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ నిమజ్జనాన్ని ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి అనేక రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ దీనికి సంబంధించి హైకోర్టు ఒక స్పష్టంగా ఒక నిర్ణయాన్ని వెల్లడించింది. ఏమనంటే ఈ సంవత్సరం మాత్రం యథాతథంగానే ఎప్పటి మాదిరిగానే కొనసాగించాలి. నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లోనే ఏర్పాటు చేయాలి. కానీ నిమజ్జనం తర్వాత అందులో ఉన్నటువంటి వ్యర్థాలను పూర్తిగా వెంటనే తొలగించే విధంగా జిహెచ్ఎంసీ సహాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కానీ వచ్చే ఏడాది నుంచి మాత్రం దీన్ని ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. పూణే, బెంగళూరు తరహాలో వినాయక నిమజ్జనాలను చేసే విధంగానే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక చెరువులో ఒక కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని అందులో బారికేడ్లు ఏర్పాటు చేసి అందులోనే నిమజ్జనం చేయాలి. ఆ వ్యర్థాలను కూడా వెంటనే తొలగించే విధంగా అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు బేసిక్గా ఉంటున్నాయి. కాబట్టి హుస్సేన్ సాగర్ లో ఆ రకమైనటువంటి చర్యలే తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి ఇంకా వివరణ ఇచ్చేందుకు న్యాయవాది ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్పారు ఇంకా హైకోర్టు? ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్ నిమజ్జనం కేసులో ఈ 2008 నుంచి జరుగుతున్న రిట్ పిటిషన్ లో ఇదివరకు ఉన్న న్యాయమూర్తులు ఎవరు డిసిషన్ తీసుకోలేదు. కానీ ఈ న్యాయమూర్తి గారు కొంచెం చొరవ తీసుకొని ఏదైతే ఈ బెంగళూరు, పూణే తరహా పద్ధతుల్లో ఒక లేకును ఏర్పాటు చేసి ఆ లేకులో మాత్రమే ఈ నిమజ్జనం చేయాలి. ఎమ్మటే ఆ వ్యర్థాలకు సంబంధించి బయటికి పోకుండా, అంటే మిగతా ఇంటికి వ్యాపించకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఇంకా ఏవైనా పద్ధతులు ఈ నివారించడానికి ఉన్నాయి, ఆ పద్ధతులను పాటించాలని చెప్పేసి ఈలోపు జిహెచ్ఎంసీని, హెచ్ఎండి వారిని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి మరి కౌంటర్ దాఖలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మరి వ్యర్థాలను వెంటనే తొలగించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పటికీ మాదిరిగానే జిహెచ్ఎంసీ కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర వ్యర్థాలను తొలగించే విషయంలో పోషిస్తుంది. కాబట్టి నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ లో ఏ రకమైనటువంటి వ్యర్థాలు లేకుండా చూడాలన్నది హైకోర్టు అభిప్రాయం. రైట్ శర్మ.